హాయ్ హలో నమస్తే నేను సిరి. దేవరా ఎన్టీఆర్ గారు RRR తర్వాత వస్తున్న దేవర సినిమా గురించి అయితే చాలా వరకు అంటే కొరటాల డైరెక్షన్లో వస్తున్న సినిమా కాబట్టి చాలా అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏదైతే ప్రమోషన్ స్టార్ట్ అయ్యేదో దాని తర్వాత సోషల్ మీడియాలో అయితే మస్తు అంటే మస్తు ట్రోలింగ్స్కి గురవుతుంది దేవర సినిమా. అసలు ఏంది, ఎందుకు ఇంతగానో ట్రోల్ చేస్తున్నారు ఆ దేవర సినిమా గురించి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే సోషల్ మీడియాలో అంటే ఇక్కడ ముంబైలో జరిగిన అది ఏదైతే ఉందో దాంట్లో జరిగిన కొన్ని విషయాలు చూసిన తర్వాత అసలు ఏంది, అసలు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంతవరకు ఇట్లాంటిది జరగలేదు అనేది ఒక జర్నలిస్ట్ అట్లా పెట్టడం, జర్నలిస్ట్లను వెనకాల కూర్చోబెట్టి అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ని ముందు కూర్చోబెట్టడం ఇప్పటివరకు ఇట్లా జరగలేదని చెప్పేసి కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ దట్టు సోషల్ మీడియాలో చూస్తే దేవర సినిమా గురించి బాగా ట్రోలింగ్, ఏ సినిమాకి ఇంతవరకు అంత జరగలేదు అట్లా ట్రోలింగ్ అయితే గురవుతుంది దేవర సినిమా. ఏంటంటారు అసలు? ఏదైతే ట్రైలర్ వచ్చిందో దేవరకు సంబంధించి అప్పటి నుంచి విపరీతమైన ట్రోలింగ్ దాని మీద నడుస్తూ ఉంది. అది ఎందుకు నడుస్తుంది ఏంటి అనేది మనం ఇదివరకు ఒకసారి మాట్లాడుకున్నాము. రకరకాల అంటే ఇది అంతా ఒక కాపీ క్యాట్ లాగా ఉంది, తనే తీసినటువంటి ఆచార్యని మళ్ళీ తీసినట్టుగా ఉంది, కొంచెం మార్పులు చేర్పులు చేసి కొరటాల శివ అని ఇట్లా రకరకాల వాటితోటి పోల్చి చూస్తూ, అంటే అక్కడ ఈవెన్ పూజా హెగ్డే డ్రెస్ ఏదైతే ఉందో, స్టైలింగ్ ఏదైతే ఉందో సేమ్ అదే స్టైలింగ్ తోటి ఈ సినిమాలో జాన్వీ కపూర్ కనిపిస్తుందని, అలాగే విలన్ స్టైలింగ్ ఆచార్య విలన్ సోను సూద్ విలన్ లానే ఎట్లా ఉన్నాడో అతని స్టైలింగ్ ఎలా ఉంది, ఇందులో చూస్తే సైఫ్ అలీ ఖాన్ స్టైలింగ్ అలాగే ఉంది అని ఇట్లా కొన్ని సీన్స్ కూడా. సో అందులో ఉన్నటువంటి ఏదైతే బ్యాక్ డ్రాప్ ఉందో సరిగ్గా దానికి రిజెంబ్లెన్సెస్ దీంట్లో కనిపిస్తున్నాయి. అలాగే ఈవెన్ కలర్ టోన్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. సినిమా దాని సేమ్ అట్లాగే అనిపిస్తూ ఉంది అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా. అంటే ఈవెన్ ఛత్రపతి సినిమాలో ఉన్నటువంటి ఒకటి వాళ్ళు దొంగతనం చేసింది వాటర్లో దాచిపెట్టినట్టుగానే ఇందులో సేమ్ అలాంటివే వీళ్ళు సముద్రం మీద వెళుతున్న నావలను పట్టుకొని అందులో ఉన్నటువంటి గుడ్స్ని దొంగిలించేసి, వీళ్ళందరూ కూడా సముద్రపు దొంగలు కదా, సో పైరేట్స్. సేమ్ అలాగే అలాంటి సీనే ఒకటి ఇందులో అండర్ వాటర్ సీన్ ఒకటి ఉంది అని ఇట్లా రకరకాలుగా ట్రోలింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో ప్రధానంగా కొరటాల శివ ఏదైతే ఇప్పుడు 27వ తేదీ సినిమా రిలీజ్ ఉంది, సో దగ్గరకు వస్తూ ఉంది, ఇంతవరకు ప్రమోషన్సే స్టార్ట్ చేయలేదు ఏంటి అని చెప్పేసి అనుకుంటున్న టైంలో మొత్తానికి స్టార్ట్ చేశారు. అది కూడా ఇక్కడ కాకుండా ముంబై వెళ్ళి స్టార్ట్ చేశారు. సో అది కూడా ఇప్పుడు ఒక ట్రోలింగ్ మెటీరియల్ లాగా మారిపోయింది. అంటే ఇక్కడ కూడా ఎందుకు స్టార్ట్ చేయలేదు సార్ అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే ఎన్టీఆర్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ అంటేనే తెలుగు అన్నట్టు ఉంటుంది, తెలుగు ప్రజలు చాలా ఆదరిస్తారు. సో ఇక్కడ కాకుండా అక్కడ తీయాల్సిన అవసరం, అక్కడ స్టార్ట్ చేయాల్సిన అవసరం అనుకోవడం ఏంటంటే తెలుగు ఎడతిరిగి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఓన్ చేసుకుంటారు కాబట్టి తెలుగు వాళ్ళు. సో మిగతా అన్ని చోట్ల కూడా ప్రమోషనల్ ఈవెంట్స్ చేసుకొని క్యాంపెయిన్స్ చేసుకొని ఇక్కడికి చివరిలో హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ లేదా అంటే ఏపీ ఇక్కడ లాస్ట్లో చేద్దామనే ఉద్దేశంలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. వాళ్ళ షెడ్యూల్ అలా అనిపిస్తూ ఉంది. సో ఇది పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి మొదట హిందీతోటే, హిందీ వాళ్ళకి కొంచెం ఎక్కువగా కనెక్ట్ అయితే కొంచెం దేశవ్యాప్తంగా హిందీ బెల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో హిందీలో స్టార్ట్ చేశారని అనుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ అతనితోటి ఒక గ్రూప్ ఇంటర్వ్యూ ఒకటి కండక్ట్ చేశారు, సో ప్రమోషన్స్ నిమిత్తం. అయితే ఇప్పుడు అదే ట్రోలింగ్కి గురవుతూ ఉంది. అందులో సందీప్ రెడ్డి వంగ హావభావాలు, అవతల వాళ్ళు ఈయన ఎవరినైతే అడిగాడో వాళ్ళు సమాధానం చెప్తుంటే దానికి ఈయన హావభావాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఆయన అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేనట్లుగా, చాలా అవతల వాళ్ళు చెప్పే చాలా బోర్ ఫీల్ అవుతున్నట్లుగా అలా అతని హావభావాలు ఉన్నాయి. సో వాళ్ళు చెప్పేదానికి ఈయనకే నచ్చట్లేదు, ఈయనకే బోరు కొట్టేస్తున్నాయి సందీప్కి అన్నట్లుగా దాని కామెంట్లు అవి చేస్తూ ఆ బిట్ని పెట్టి ఆ వీడియోల్ని ఇప్పుడు పోస్ట్ చేస్తూ అలా ట్రోల్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కపిల్ శర్మ షో ఒకటి ఉంది, సో దానికి సంబంధించిన ప్రోమో బయటకు వచ్చింది. సో అక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ని ఆయన స్థాయికి తగ్గట్లుగా అక్కడ లేదు. అక్కడ చూస్తే అక్కడ
ఆ కామెడీ అదంతా చూస్తూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ని ఒక కమెడియన్ లాగా మార్చేశారు అక్కడ కపిల్ శర్మ. సో ఇది చూస్తూ ఉంటే ఆయన స్థాయి ఏదైతే ఉందో జూనియర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అని చెప్పేసి అంటూ ఒక పక్కన, ఇంకో పక్క అలా కమెడియన్గా చేయటం ఎంతవరకు కరెక్టు అని అట్లా దాన్ని ట్రోల్ చేస్తున్నారు. వీటన్నిటి గురించి మీరు ఇందాక ప్రస్తావించారు, అక్కడ ఏదైతే ముంబైలో ఈవెంట్ జరిగిందో అక్కడ ఒక బాలీవుడ్కి సంబంధించినటువంటి ఒక జర్నలిస్టు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. సో అక్కడ ఏమైంది, ఎప్పుడు ఇంతవరకు హిందీ వాళ్ళకి పెద్ద పెద్ద స్టార్ ఉన్నారు, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అలాగే హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, అజయ్ దేవగన్, ఇలాంటి గొప్ప గొప్ప స్టార్స్ అక్కడ ఉంటే ఎప్పుడూ కూడా అక్కడ ఒక జై అజయ్ దేవగనను, జై అమితాబ్ బచ్చనను, జై షారుఖ్ ఖాన్ అను ఇట్లా ఆ ఈవెంట్లో అక్కడికి వచ్చిన వాళ్ళు గొడవ చేయటం అనేది, అరవటం, కేకలు వేయటం అనేది ఎప్పుడు ఉండదు. అసలు ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనేది అసలు ఉండదు అసలు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి జై జూనియర్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ అని చెప్పేసి ఎంతసేపు ఆ కేకలు వేస్తూ ఉన్నారు కొంతమంది అంటే పెయిడ్ బ్యాచ్ అని తీసుకొచ్చినట్లుగా అనిపించింది. సో వీళ్ళు ఆ ట్రైలర్ రన్ చేస్తున్నప్పుడు కానీ, అలాగే అక్కడ గెస్ట్లు ఎవరైతే ఉండారో సో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కానీ ఏమీ వినపట్లేదు మాకు, మమ్మల్ని జర్నలిస్టులు అందరినీ కూడా తీసుకెళ్ళి వెనకబడేశారు. సో వీళ్ళు ఎవరైతే జై ఎన్టీఆర్ అని చెప్పి కేకలు పెడుతున్నారో, అరుస్తున్నారో వాళ్ళని ముందు పెట్టారు. వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్ అంట. సో ఇది ఏం బాగాలేదని చెప్పేసి అతను చెప్తున్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతూ ఉంది. సో ఈ రకంగా మొత్తం కూడా దేవర్కి ఎందుకనో ఆ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా పాజిటివ్ సైడ్ కంటే కూడా నెగటివ్ సైడు ఎక్కువగా దాని మీద అంటే ట్రోలింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. సో ఆ కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేది మనం సినిమా వస్తే కానీ దగ్గరలో ఉంది. ఇంకో 9 రోజుల్లో మనకి 11 రోజుల్లో సినిమా మన ముందుకు రాబోతుంది, 27వ తేదీ కాబట్టి. మరి ఈ లోపల సో దానికి సంబంధించి ఎంత ట్రోలింగ్, ఎంత నెగిటివిటీ అనేది సర్క్యులేట్ అవ్వటం మాత్రం సినిమాకి మేలు చేకూర్చే అంశం అయితే కాదు. సో ఏ మాత్రం కొంచెం అటు ఇటుగా ఉన్న తేడా అనిపించిన సినిమాకి చాలా బ్యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళు ప్రమోషన్లు కూడా ఇక్కడ ఏం చేశారంటే తెలుగులో వచ్చేటప్పటికి విశ్వక్సేను, సిద్ధు జోనల్ గారి చేత కూడా వాళ్ళ ఇంటర్వ్యూలు చేయించారు, ప్రమోషన్ ఇంటర్వ్యూస్. దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. అంటే విశ్వక్సేన్ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్, తను ఎన్నోసార్లు చెప్తారు తన జూనియర్ ఎన్టీఆర్ని ఒకసారి అయినా డైరెక్ట్ చెయ్యాలి, అది నా గోల్ అన్నట్టు కూడా తను ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. నా సూపర్ హీరో అంటే ఆయన అని చెప్పడం జరిగింది. దాని వల్ల కూడా అనుకోవచ్చు కదా. అక్కడ హిందీలో ఏమైందంటే సందీప్ రెడ్డి వంగ అలాగే ఆలియా భట్ తోటి ప్రమోషన్ క్యాంపెయిన్స్ చేశారు. సో ఆలియా భట్ పెద్ద స్టార్ హీరోయిన్, సందీప్ రెడ్డి వంగ యానిమల్ తోటి ఏ స్థాయికి వెళ్ళడం మనందరికీ తెలుసు. సో ఇవాళ ఆయన డైరెక్ట్ చేస్తే చాలు అన్న రీతిలో ఇప్పుడు ఇవాళ స్టార్ హీరోసే ఆయన వెంట పడుతున్నటువంటి సందర్భం ఇది. ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు విశ్వక్సేను, సిద్ధు జోనల్గడ్డ అంటే జూనియర్ ఎన్టీఆర్ స్థాయితో పోల్చుకుంటే వీళ్ళది కొంచెం తక్కువ కదా. వీళ్ళ ఆయన రేంజ్కి తగ్గ వాళ్ళతోటి కనుక ఇక్కడ చేయిస్తే అంటే ఒక పెద్ద స్టార్స్తోనో, ఒక పెద్ద స్టార్ డైరెక్టర్స్తోనో అలాంటి వాళ్ళతో చేపిస్తే బాగుండేది. హిందీలో మాదిరిగా ఇక్కడికి తెలుగుకి వచ్చేటప్పటికి మళ్ళీ తగ్గించేశారు ఆయన స్థాయిని అని. ఇట్లా ఈ ట్రోలర్స్కి కాదేది కవితకు అనర్హం అన్నట్టు, కాదేది ఇలాంటి ట్రోలింగ్కి ఏది అనర్హం కాదు, కాదేది ట్రోలింగ్కి అనర్హం అన్నట్టుగా వీళ్ళు మొత్తం దేని మీద సరే ట్రోల్ చేసేస్తా ఉన్నారు. ఎలాంటి తీసుకొచ్చినా